హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతకీ ఏపీలో కొత్త పెన్షన్లు విడుదల అయ్యాయా లేదా? ఈ నెల 12వ తారీఖున 1,50,000 మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం సమాచారం అయితే ఇవ్వటం జరిగింది. బట్ మనకు ఈ నెల 12వ తారీఖున ఈ పెన్షన్ల మంజూరు ప్రక్రియ అనేది జరగలేదన్నమాట. వాయిదా పడడం జరిగింది. సో, దీంతో లబ్ధిదారులందరూ కూడా తిరిగి మళ్ళా ఈ యొక్క పెన్షన్లు అనేటువంటి వాటిని ఎప్పుడు మంజూరు చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతము కొత్త పెన్షన్లు విడుదల అయ్యాయా లేదా? ఒకవేళ విడుదల అయితే ముందుగా ఏ కేటగిరీ వాళ్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇలాగ మీకు అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్లను, అది కూడా 1,50,000 వితంతు పెన్షన్లను మంజూరు చేస్తామని సమాచారం అయితే ఇచ్చిందనమాట. సో, మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ రోజున కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ అనేది జరగలేదు. ఇకపోతే తాజాగా మంత్రి గారు, సో, ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులను తీసుకుంటున్నాము, మీరందరూ దరఖాస్తులు పెట్టుకోవచ్చు అంటూ తాజాగా ట్వీట్ చేయడం అయితే జరిగింది నిన్నటి రోజున. ఓకేనా? సో, అందులో మాత్రం మనకు ఆయన ట్వీట్ అయితే చేసి చెప్పేశారు. బట్ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ అధికారులను అడిగితే మాత్రము మాకు ప్రస్తుతం ఎటువంటి సమాచారం అయితే లేదు, పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోండి అని వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనకు ఇక్కడ సైట్‌లో కూడా ఎక్కడ లింక్ అనేదైతే అప్డేట్ చేయలేదన్నమాట, కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి. బట్ మనకు ఆయనైతే ట్విట్టర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి కావచ్చు, అలాగే ఒంటరి మహిళల పెన్షన్ల కోసము, వృద్ధాప్య పెన్షన్ కోసము, వికలాంగ పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోండి అంటూ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్‌ను కూడా ఆయన ట్విట్టర్‌లో మెన్షన్ చేసి పెట్టడం జరిగింది. బట్ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇంకా రాలేదని అంటున్నారు. సో, నా యొక్క ఇంటెన్షన్ ప్రకారం, అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ స్టార్ట్ అయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు జూలై నెల మొదటి వారంలో స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఓకేనా? సో, అయితే మీకు ఈ లోపల నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకోండాలి. అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనంగా మీరు వెంటనే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకునేయచ్చు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ రెడీ ఉండాలి కాబట్టి నేను మీకు వన్ బై వన్ డాక్యుమెంట్స్ చెప్తానిప్పుడు. ఓకేనా? సో, ఫస్టు వితంతు పెన్షన్ల కోసం ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, రైస్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకేనా? సో, ఈ జిరాక్సులతో పాటుగా మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం. సో, ఈ 6 డాక్యుమెంట్స్‌ను తీసుకొని వెళ్ళాలి మీరు వెళ్ళేటప్పుడు. ఓకేనా? సో, ఇందులో 5 డాక్యుమెంట్స్ అన్నమాట. ఒకటి మొబైల్ నంబరు, మీ ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్. క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంగతి చూసుకున్నట్లయితే కొత్త వాటికి 6 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకొని అవి గనుక పాతవైపోయినట్లయితే కొత్తగా అప్లై చేసి పెట్టుకోనండి రెడీగా. సో, వాటికి 6 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి డేట్ చెక్ చేసుకోండండి. నెక్స్ట్ ఒంటరి మహిళా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, రైస్ కార్డు, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్సు, అలాగే ప్రభుత్వం కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికేట్ అనేదైతే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో, మీరు ఒంటరి మహిళ అని గుర్తింపు కోసము ప్రభుత్వం లేదా కోర్టు ద్వారా వచ్చినటువంటి విడాకుల సర్టిఫికేట్‌ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా?
సో నెక్స్ట్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ కోసం. సో నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు అర్హులు అవుతారు. దాని కొరకు ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్‌ను కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా? అలాగే వికలాంగ పెన్షన్ కోసము ఆధార్ కార్డ్ జిరాక్సు, ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, రైస్ కార్డ్ జిరాక్సు, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు వీటన్నిటితో పాటుగా మీరు వికలాంగులని నిర్ధారించినటువంటి సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అంటారనమాట. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40% మీకు వికలాంగతత్వం మినిమమ్ ఉండాలి. 40% పైన ఉన్నట్లయితేనే మీరు ఈ వికలాంగుల పెన్షన్‌కి ఎలిజిబుల్ అవుతారు. 40-100% లోపల ఎంతైనా ఉండొచ్చు మధ్యలో. 40% కంటే తక్కువ ఉండి మీకు గనుక 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే మీరు వృద్ధాప్య పెన్షన్‌కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓకేనా? సో ముందుగా మనకు వితంతు పెన్షన్‌లకు దరఖాస్తులు ఎటువంటివి తీసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్‌గా 1,50,000 అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు పోగా తర్వాత కొత్త వాళ్ళకి వితంతువులకు అవకాశం ఇస్తారు. దాని తర్వాత మనకు కూటమి ప్రభుత్వం చెప్పింది 15,00,000 కొత్త పెన్షన్‌లను మంజూరు చేస్తాము అనని. సో ఇవన్నీ కలుపుకుంటే మనకు దాదాపుగా 15,00,000 కొత్త పెన్షన్‌లు అవుతాయి. అందరికీ అప్లికేషన్స్ తీసుకొని సో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇంకా మనకు డేట్స్ గ్రామ వార్డ్ సచివాలయంలో మాత్రం అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ కాలేదు. సో మనకు మంత్రి గారైతే ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి కొత్త పెన్షన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్. ఓకేనా? సో మీరు కూడా కావాలంటే ఒకసారి ట్విట్టర్ అకౌంట్‌లోకి వెళ్లి చూడవచ్చు. మంత్రి అచ్చెన్నాయుడు గారైతే మనకు ట్విట్టర్ చేసున్నారు. కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు ఆహ్వానం అనని. ఓకేనా? సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకోనండి. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎటువంటి లేట్ లేకుండా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునేయొచ్చు. అందువల్ల చెప్తున్నాను.